దేశంలో ఖనిజ సంపద కావచ్చు, లేకపోతే మైన్స్ ద్వారా చాలా వరకు దేశానికి సంబంధించినటువంటి సంపద ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఈరోజు వెళ్తుందనేటువంటిది నిజంగానే వాస్తవం. కాకపోతే ప్రభుత్వాలు మరి ఎందుకు దొంగ చేతికి తాళాలు ఇస్తున్నారనేటువంటి విమర్శ కూడా ప్రభుత్వాలపైన లేకపోలేదు. అసలు ఈ ఖనిజ సంపదకు సంబంధించి లేకపోతే మైన్స్‌కి సంబంధించి లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అసలు మొత్తంగా ఏం జరుగుతోందో ఈ అంశాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మన చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విశ్లేషణాత్మకంగా ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సో ఎలా చూస్తారు? నేను అన్నట్లుగా దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లుగా అవుతోంది మైన్స్ విషయంలో కావచ్చు, లేకపోతే అనేక ఖనిజ సంపదల విషయంలో కావచ్చు. కాకపోతే ఇక్కడ మరొక వర్షన్ ఏంటంటే మరి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళినప్పుడే ఎక్కువగా వాటిని తీసే ప్రయత్నం చేస్తారు. తద్వారా ఆర్థికంగా దేశం పురోగతి సాధిస్తుందనేటువంటి మరో కోణం కూడా లేకపోలేదు. ఎలా చూడాలి? దిస్ ఈస్ రియలీ వండర్ఫుల్ మా. ఎందుకంటే మామూలుగా ఈ రెండు వాదాలు అనేవి మనం అనునిత్యం గమనిస్తూనే ఉన్నాం. కానీ అవి ఎంతో వైవిధ్యపూరితమైనటువంటివి. వాటి వెనక ఉన్నటువంటి తత్వాలు, మనస్తత్వాలు చాలా భిన్నమైనటువంటివి. మామూలుగా ఒక సమాజం యొక్క ప్రగతి మనం చూడాలి అంటే సమాజం యొక్క దృక్పథంలో కనుక మనం చూసినట్టయితే ఏదైతే దేశంలో ఉన్నటువంటి విలువైన వస్తువులు, ఆస్తులు, అలాగే ఖనిజ సంపద, అలాగే దేశానికి సంబంధించినటువంటి ఉన్నతమైన లక్ష్యాలకు సంబంధించిన పథకాలన్నీ కూడా ప్రభుత్వ అధీనంలో ఎంతవరకు ఉంటే అవి ప్రజలకు నిజంగా హితవుగా ఉంటాయి, ప్రజలకు చేరుతాయి, ప్రజా సంక్షేమానికి అవి ఉపయోగపడతాయని మనం భావించవచ్చు. కానీ ఈరోజు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు నిజంగా పరిస్థితుల యొక్క ప్రభావం. అందువల్లే మీరు చెప్పినట్టు ఎవరికి తాళం చెవి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వకుండా ఎవరికి ఇవ్వరాదో వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితులే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అది నిజంగా చాలా ప్రమాదకరం. ఎందువల్ల అంటే మనం ఈరోజు భారతదేశాన్ని మాత్రమే కాకుండా, ఎందుకంటే వీ కెనాట్ హ్యావ్ ఇండియా యాజ్ అన్ ఐసోలేటెడ్ ఎంటిటీ. నోబడీ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఐలాండ్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ దిస్ ప్లానెట్. మనం వీఆర్ ఇంటర్ రిలేటెడ్ టు మెనీ అదర్ కంట్రీస్ విత్ మెనీ అదర్ ఎంటిటీస్. మరి ఇటువంటి నేపథ్యంలో భారతదేశం యొక్క స్ట్రాటజిక్ జియో పొలిటికల్ సినేరియో ఎలా ఉంది, అలాగే గ్లోబల్గా ఉన్నటువంటి హ్యాపెనింగ్స్ మధ్య భారతదేశంలో జరిగే ప్రతి చర్యను కూడా మనం ఎలా చూడాలి అనేటువంటి ఒక దృక్పథం చాలా ముఖ్యం. అప్పుడు మనకు నిజంగా వాస్తవం అంటే ఏమిటనేది బోధపడుతుంది. మనం ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మీరు అన్నమాట చాలా సత్యం. ఎందువల్ల అంటే ఖనిజ సంపద అనేటువంటిది ఒక దేశానికి చాలా అమూల్యమైనటువంటి ఒక వరప్రసాదం. నిజంగా ఖనిజాలు అనేవి ప్లానెట్ ఏదైతే ఒక అర్త్లీ రిసోర్సెస్ మనకైతే వస్తున్నాయో అవి నిజంగా నేచర్ హ్యాస్ బీన్ వెరీ కైండ్ టు అస్, టు ఈచ్ వన్ ఆఫ్ అస్. అందువల్లే ఏమవుతుందంటే మానవుడు ఎప్పుడైతే సివిలైజేషన్ అనేది మొదలుపెట్టాడో మెల్లగా మెటల్స్తో ఆయన ఒక రకంగా మమైకమైపోయేటువంటి స్థితి ఏర్పడింది. ముందుగా అతనికి కావలసినటువంటి పనిముట్లు కానివ్వండి ఏవైనా కూడా రాతితోనూ చెక్కతోనూ మాత్రమే చేసుకునేవాడు. కానీ రాను రాను కాలంలో మనం చూసినట్టయితే మెల్లగా డిఫరెంట్ మెటల్స్ను ఆయన గుర్తుపట్టాడు. వాటిని గుర్తుపట్టిన మెటల్స్ను ఇప్పుడు ఓర్ ఫామ్లో ఉంటాయి. కాబట్టి ఓర్ ఫామ్లో ఉన్నటువంటి వాటిని ప్యూర్ ఫామ్లోకి ఎలా మార్చుకోవాలి అనేటువంటి ఒక ప్రాసెస్ను కూడా అతను కనుక్కున్నాడు. నిజంగా మానవ మేధ అనేది మనం హిస్టారికల్గా చూసినప్పుడు ఆ డార్క్ ఏజెస్లో నుంచి ఈరోజు మనం ఉన్నటువంటి నాగరికత ప్రపంచం, అసలే ఏఐ ప్రపంచాన్ని కనుక మనం చూసినట్టయితే ఎంత వైవిధ్యం. నిజంగా మానవ జీవితం ఇంత మార్పు చెందిందా? అసలు ఇంత మార్పు ఎలా చెందింది? ఎందుకంటే ప్రతిది కూడా మనిషి తనకు తానుగా స్వతహాగా తనలో ఉన్నటువంటి ఒక అంతర్శక్తి చేత, ఆ ప్రేరేపణ చేతే ఈ ప్రపంచాన్ని నేను శోధించాలి, ఈ ప్రపంచంలో ఏదో దాగి ఉంది, ఆ దాగి ఉన్నటువంటి శక్తుల్ని, వ్యవస్థల్ని, అక్కడ ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా నేను అధ్యయనం చేసి వాటి ద్వారా నేను ఈ సమాజానికి, తనకు, తన కుటుంబానికి కూడా ఒక రకమైనటువంటి రక్షణను, అలాగే జీవనం గడపడానికి కావాల్సినటువంటి మార్గాన్ని కూడా నేను ఏర్పరచుకోవాలనేటువంటి ఒక దృక్పథంతో ఉన్నాడు. అందువల్ల ఇఫ్ యు సీ ద ప్రాసెస్ ఆఫ్ సివిలైజేషన్, ఈ ప్రాసెస్ ఆఫ్ సివిలైజేషన్ అనేది చాలా ఒక వండర్ఫుల్ జర్నీ. ఎందుకంటే స్టార్టింగ్ ఫ్రమ్ నోవేర్, మనం ఈ రోజుల్లో అంటాం కదా ఫ్రమ్ స్క్రాచ్ అని. అప్పటి నుంచి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో ప్లగ్ అండ్ ప్లే అని అంటాం. మీ అందరికీ తెలిసిందే. జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఆఫీస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎండేవర్, ఈరోజు ఆఫీస్ సూట్స్ ఎలా అవైలబుల్గా ఉన్నాయంటే జస్ట్ యూ కెన్ ప్లగ్ యువర్ ల్యాప్టాప్ అండ్ స్టార్ట్ డూయింగ్ యువర్ వర్క్. అంటే అంతటి సొఫిస్టికేషన్.
అసలు మనం ఊహ చేయలేము. ఇంకోటి, మనం ఏదైనా కాన్ఫరెన్స్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏ టెక్నాలజీతో అప్పుడు కావాల్సినటువంటి మొత్తం డేటాను మనం వితిన్ మినిట్స్లో, నాట్ ఈవెన్ మినిట్స్, ఈవెన్ ఇన్ సమ్ టైమ్స్ సెకండ్స్లోనే మనకు కావాల్సిన డేటా మొత్తం మనకు కావాల్సిన ఫార్మాట్లో ఇచ్చేస్తుంది. అలా మనం తీసుకెళ్ళి ప్రజెంటేషన్ కూడా మనం చేసుకోవచ్చు. మరి ఎంత అద్భుతంగా ఉంది అంటే ఈ ప్రణాళిక ప్రక్రియ అంతా కూడా చాలా ఒక సిస్టమేటిక్గా వస్తుంది. దాని వెనక ఏముంది అంటే మానవుని యొక్క నిత్య అన్వేషణ శక్తి అనేది ఉంది. అయితే ఈరోజు భారతదేశం ఉన్నటువంటి స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, చుట్టుపక్కల కూడా మనకున్నటువంటి జియోగ్రఫికల్ బౌండరీస్ ఎలా ఉన్నాయంటే చాలా మటుకు మనతో సన్నిహితంగా ఉన్నట్లే ఉన్నా కూడా వాళ్ళకు ఉన్నటువంటి వెస్టీజియస్ ఇంట్రెస్ట్ అంటారు. దే హావ్ గాట్ సమ్ ప్యూర్లీ వెస్టెడ్ ఇంట్రెస్ట్. ఆ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎలా ఉన్నాయంటే తమ దేశం, తమకు సంబంధించినటువంటి వర్తక వాణిజ్య వ్యాపారాలు, అలాగే దేశం యొక్క సొంత ఆర్థిక స్థితిగతులు, వీటిపైనే దృష్టి ఉంది. అలాగే దేశం యొక్క డిఫెన్స్ క్రైటీరియన్ ఇవన్నీ చూసుకుంటూ ఉన్నారు. కానీ నిజంగా మనమంతా కూడా ఏషియాలోనే మనం చూసినట్టయితే వీ హ్యావ్ 2 బిగ్ పవర్స్. ఒకటి ఇండియా అయితే రెండవది చైనా. మరి రెండు కూడా ఇక్కడే ఏషియాలోనే ఉన్నాయి. మరి ఏషియా ఈజ్ జనరల్లీ మనం ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం చూసినట్టయితే ఏషియన్ టైగర్స్ అని పిలుస్తారు. అవర్ ఎకానమీ ఈజ్ కాల్డ్ టైగర్ ఎకానమీ అంటారు. అలాంటి మనము ఇప్పుడు ఉన్నటువంటి స్టేజ్లో నెక్స్ట్ టేకాఫ్ అయ్యేటువంటి నేపథ్యంలో నిజంగా జీడిపి వైజ్ కూడా కొన్ని ర్యాంకింగ్స్ మనం చూసాము. మనం వీఆర్ మూవింగ్ ఇన్ టు థర్డ్ స్లాట్ అని అంటున్నారు. కానీ దిర్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ యుఎస్ అండ్ చైనా. తర్వాత వచ్చేటువంటి థర్డ్ ఎంటిటీకి ఈ ఫస్ట్ ఎంటిటీకి చాలా అంతరం ఉంది. అక్కడ ట్రిలియన్స్లో అక్కడ 24 ఉంటే నెక్స్ట్ చైనా ఈజ్ అట్ 19. ఆ తర్వాత వచ్చే భారతదేశం జస్ట్ ఇట్ ఈస్ హ్యావింగ్ 4 సింగిల్ డిజిట్లో. కాబట్టి మనం స్లాట్ 3లోకి వెళ్ళినా కూడా ఆ గ్యాప్ అనేది చాలా పెద్దగా ఉంది. కాబట్టి అసలు వాళ్ళేమో డబల్ డిజిట్స్లో ఉన్నారు, మనం సింగిల్ డిజిట్లో ఉన్నాం. అంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లెయిన్ లుక్లోనే మనకు తెలిసిపోతుంది హౌ ఫార్ వీఆర్ ల్యాగింగ్ బిహైండ్ ది రియల్ లీడర్స్ అని. మరి అటువంటి నేపథ్యంలో మనం ఎప్పుడైతే వెళ్ళాలో మనకున్నటువంటి ఇక్కడ నేపథ్యం ఏమంటారంటే పోటీ పడాలి. కాబట్టి ప్రైవేట్ కంపెనీస్కి మనకున్నటువంటి విలువైన ఆస్తుల్ని, అలాగే మైనింగ్ లాంటి ఈ యొక్క సంస్థల్ని కనుక వాళ్ళ చేతికి అప్పగించినట్టయితే వాళ్ళు నిజంగా అక్కడ ఉన్నటువంటి అవుట్పుట్ను వాళ్ళు పెంచుతారు, ప్రొడక్టివిటీని పెంచుతారు. అలాగే దానివల్ల మన జీడిపి కూడా పెరుగుతుంది. అలాగే జీడిపి ఎప్పుడైతే పెరుగుతుందో మెల్లగా మనం ఫస్ట్ అండ్ సెకండ్ ఆ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మరింత చేరువలో వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని అంటారు. కానీ ఇది ఎంతవరకు వాస్తవం? నిజంగా ఇది వాళ్ళు చెప్పినట్టు అంత సులభ సాధ్యమా? మరొకటి, అది సాధ్యమైనా కూడా ప్రజా సంక్షేమానికి అది నిజంగా ఉపయోగపడుతుందా? వై నాట్ వి మేక్ దిస్ హ్యాపెన్ బై అవర్ ఓన్ గవర్నమెంట్స్? దిస్ ఈస్ $1 million క్వశ్చన్ బిఫోర్ అస్. ఇప్పుడు నిజంగా అటువంటి నేపథ్యం ఏదైనా ఉందంటే అది ప్రభుత్వమే ఎందుకు ఆ సవాల్ను స్వీకరించరాదు? ప్రభుత్వం దగ్గర వనరులు ఉన్నాయి, ఆర్థిక వనరులు ఉన్నాయి. అలాగే మనం చూస్తే మ్యాన్ పవర్ కూడా ఇండియాలో ఎటువంటి కొదవ లేదండి. మీ అందరికీ తెలుసు, వీఆర్ హ్యావింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. వీ హ్యావ్ వండర్ఫుల్ ఐఐటీస్, ఒక అమాల్గమేషన్ ఆఫ్ ఐఐటీస్ ఉన్నాయి కపుల్డ్ విత్ ఐఐఎమ్స్. ఇండియాలో ఉన్న డబల్ ఇంజన్ లాగా ఎలా ఉందంటే ఒక పక్క ఐఐటీస్, దే ఆర్ ఫాలోడ్ బై ఐఐఎమ్స్. ఈ రెండిటి కాంబినేషన్ అనేది చాలా అద్భుతమైనటువంటిది. అంటే ఒక రకంగా టెక్నికల్గా, రెండో రకంగా మేనేజరియల్గా ఎప్పుడైతే మనం స్కిల్స్ని కలుపుతామో వీ విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ఫేస్ ది వరల్డ్. ఎందుకంటే గ్లోబల్ ఎకనామిక్ ఛాలెంజెస్ కానివ్వండి, గ్లోబల్ మార్కెట్ స్కింటిలేషన్స్ కానివ్వండి, అలాగే గ్లోబల్ ఈ మార్కెట్ ఛాలెంజెస్ కానివ్వండి, ఇవన్నీ చూసినట్టయితే మనం ఫేస్ చేయాలి అంటే మనలో ఒక ఇన్హెరెంట్ పవర్ను డెవలప్ చేసుకోవాలి. ఆ ఇన్హెరెంట్ పవర్ డెవలప్ చేసుకోవాలంటే కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఉంది, అలాగే మ్యాన్ పవర్ ఉంది. మనకు అసలు పాపులేషన్ కూడా యూత్ పాపులేషన్ ఎక్కువ, మనకు ఆ యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది. మరి చైనాకు మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్ ది క్వాంటమ్ ఆఫ్ యూత్ పాపులేషన్. నిజంగా భారతదేశం కనుక అనుకుంటే ఎటువంటి ఉన్నతమైన స్థాయికైనా వెళ్ళగలిగేటువంటి ఒక సామర్థ్యం ఉంది. ఎందుకంటే యంగ్ పీపుల్ లైక్ యూ ఆర్ ప్రజెంట్, దే ఆర్ ది హోప్ ఫర్ అవర్ ఎకానమీ. మరి వాళ్ళు ఎప్పుడైతే సిద్ధంగా మేము కూడా దేశ ప్రగతికి పాల్పడడానికి, దేశ ప్రగతిని మేము ముందుకు తీసుకువెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నామని వాళ్ళు ఎప్పుడైతే యువత ముందుకు వస్తున్నారో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభుత్వం ఇనిషియేటివ్స్ తీసుకొని యువతను ఇటువంటి రంగాల్లో ప్రవేశపెట్టి
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ విధానాల ద్వారా ఎప్పుడైతే మనం ఇటువంటి యాక్టివిటీస్ని చేస్తామో న్యాచురల్గా మనము ఈ ప్రైవేట్ కంపెనీస్ చేసేదానికంటే కూడా చాలా అద్భుతంగా చేయగలము. ఇది ఘంటాపదంగా మనం చెప్పగలం. డెఫినెట్లీ. అంటే సరే, ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ సంపద సృష్టిస్తున్నారా, లేకపోతే ప్రభుత్వం చేతిలో ఉంటే ఎక్కువ సంపద వస్తుందా అనే విషయాన్ని కొద్దిసేపు పక్కన పెడదాం. వీటన్నిటిని మించి ఇంకొక చర్చ కూడా ఇక్కడ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. ప్లీజ్. ప్రకృతిని మనిషి డిస్టర్బ్ చేస్తున్నాడు ఖనిజ సంపద పేరుతో అనేది ఖచ్చితంగా వాస్తవం. అది మన దేశానికి సంబంధించి కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి చర్చ. అడవులు విపరీతంగా నరికేస్తున్నారు యురేనియం కోసమో లేకపోతే ఇతర ఖనిజాల కోసమో. సో దీనికి సంబంధించి ఎలా చూడాలి? డెఫినెట్లీ మీరు నిజంగా చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ని చెప్పారు. ఎందువల్లంటే దిస్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. దిస్ ఈస్ కాల్డ్ సస్టైనబిలిటీ కాన్సెప్ట్ అని అంటాం. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ UN ఏదైతే ఉందో ది స్పేర్ హెడింగ్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్, యునైటెడ్ నేషన్స్ చాలా స్పష్టంగా చెప్పింది. క్యోటో ప్రోటోకాల్లో కానివ్వండి, ప్యారిస్ అగ్రిమెంట్లో కానివ్వండి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ఆఫ్ ది పార్టీ COP అని అంటాం. మనకు జరుగుతున్నటువంటి COP కాన్ఫరెన్సెస్లో ఎక్కడైనా మనం చూసినట్టయితే మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ సస్టైనబిలిటీ. మనం అసలుకు సస్టైనబిలిటీ అంటే ఏంటి అంటే వీఆర్ మీటింగ్ ది నీడ్స్ ఆఫ్ ది ప్రజెంట్ జనరేషన్ without any compromise for the future generations to meet their own needs. So that's a wonderful concept. అందువల్లే ఈరోజు మనం ఏ డాక్యుమెంట్లో మనం చూసినా కూడా సస్టైనబుల్ ప్రోగ్రెస్, సస్టైనబుల్ మొమెంటమ్, సస్టైనబుల్ డైరెక్షన్, సస్టైనబుల్ ప్రొసీజర్ అంటే ఎక్కడ కూడా సస్టైనబిలిటీ హ్యాస్ బికమ్ ఏ కైండ్ ఆఫ్ వాచ్ వర్డ్. ఈ వాచ్ వర్డ్ కావడంలో నిజంగా యునైటెడ్ నేషన్స్ అనేది చాలా పెద్ద పాత్ర వహించింది. అలాగే ఈ సస్టైనబిలిటీ ఎందుకు వచ్చింది అంటే మనకు ఉన్నటువంటి వనరులు అనేటువంటివి ఎప్పుడు కూడా పరిమితంగా ఉన్నాయి కాబట్టి అర్త్లీ రిసోర్సెస్ నిజంగా ఒక బయోమాస్ అనేటువంటిది పెట్రోల్గా కావాలి అంటే ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. అలాగే కాల్షియం డిపాజిట్స్ కానివ్వండి, కార్బన్ డిపాజిట్స్ కానీ మాలిక్యులర్ అలైన్మెంట్ వల్ల ఈదర్ చార్కోల్గా కానివ్వండి, అలాగే డైమండ్గా కానివ్వండి మారాలి అంటే ఇట్ ఆల్సో టేక్స్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ టైం. మరి ఇంత టైం ఉంటుంది. ఇది ఒక సైంటిఫిక్ ప్రాసెస్, ఇది ఒక మెథాడికల్ ప్రాసెస్. కాబట్టి ఇలా మనకు ఏర్పడినటువంటి ఖనిజ సంపద. ఇంకొకటి మనం అందరూ కూడా వీఆర్ ఆన్ దిస్ బ్లూ ప్లానెట్. ఈ ప్లానెట్ను బ్లూ అని ఎందుకు అంటున్నామంటే ఇట్ ఈస్ డ్యూ టు ది యునీక్ ఎలిమెంట్ ఆఫ్ వాటర్, H2O అని మనం అంటాం కదా. వేరే ఏ ప్లానెట్లో ఇప్పుడు మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోస్లో ఎక్కడా లేనటువంటి ఆ వాటర్ కాన్స్టిట్యూయెంట్ H2O అనేది మనకు ఉండడం అనేది నిజంగా దట్టు ఇన్ అబండెంట్ క్వాలిటీస్. అది ఉండడం వల్లే కదా అసలు ప్రాణకోటి అనేది ఉంది. ప్రాణకోటి నిజంగా చెప్పాలి అంటే మీరు చాలా చక్కగా చెప్పారు. ఎందువల్ల అంటే అసలు మనం ఇక్కడ ఉన్నాం హైదరాబాద్లో, సపోజ్ మనకు వేలాది కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి అట్లాంటిక్ కానీ పసిఫిక్ ఓషన్స్ కానీ అసలు సంబంధమే లేదు అన్నటువంటి ఒక భావనలో మనం ఉంటాం. అసలు మనకు సముద్రమే లేదు, తీరమే లేదు, కాబట్టి సముద్రం గురించి ఆలోచన చేయనవసరం లేదు. మనం సముద్రం గురించి ఆలోచన చేయటం లేదు, కానీ ఆ మహాసముద్రాలు మన గురించి ఆలోచిస్తాయి. ఐ డూ అగ్రీ. అసలు దానికి పెద్ద ఎగ్జాంపుల్ అవసరం లేదు, ఋతుపవనాలు గురించి తెలుసుకుంటే చాలు. ఇది నిజంగా అది అందరూ గమనించేటువంటి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ నిజంగా. అలాగే మనం చూసినట్టయితే సైంటిఫిక్గా ఇప్పుడు అందినటువంటి డిస్కవరీ ఏమిటి అంటే ఇక్కడ ఈ ఓషన్స్ ఏవైతే ఉన్నాయో పసిఫిక్ కానివ్వండి, అట్లాంటిక్ కానివ్వండి, అవి దే ఆర్ యాక్టింగ్ అస్ కార్బన్ సింక్. కార్బన్ సింక్ అంటే మామూలుగా మనం ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గాలి. ఈవెన్ మనం మెట్రో ట్రైన్ ఎక్కినా కూడా మీరు ఈ మెట్రో ట్రైన్ ఎక్కారు కాబట్టి యు ఆర్ రెడ్యూసింగ్ సో మెనీ కేజీస్ ఆఫ్ కార్బన్ ఫుట్ ప్రింట్, యు ఆర్ రెడ్యూసింగ్ కార్బన్ బై దిస్ అమౌంట్ అని వాళ్ళు అక్కడ డిస్ప్లేలో వస్తూ ఉంటుంది. అంటే మనం ఒక బైక్ నడిపినా, లేకుంటే కార్ నడిపినా, లేక ట్రాక్టర్ నడిపినా, ఏదైనా కూడా ఎక్కడైతే మనం ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వాడి ఒక బయోమాస్తో వచ్చేటువంటి ఫాజిల్ ఫ్యూయల్ ఏదైతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ అలాగే ఏదైతే ఒక ఫ్యూయల్ను బర్న్ చేస్తున్నామో న్యాచురలీ ఇట్ విల్ ఎమిట్ CO రిలేటెడ్ గ్యాసెస్. అవి GHG అని అంటాం, అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని అంటాం. ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి నిజంగా గ్లోబల్ వార్మింగ్కు డైరెక్ట్గా అవి పాల్పడతాయి. గ్లోబల్ వార్మింగ్ ఎప్పుడైతే అవుతుందో పోలార్ క్యాప్స్లో ఉన్నటువంటి ఐస్ అంతా కూడా మెల్ట్ అయ్యి దానివల్ల సముద్ర మట్టాలు పెరుగుతాయి. నిజంగా అది చాలా ప్రమాదకరం. అలా సముద్ర మట్టాలు పెరగడం మనకున్నటువంటి భూభాగమే చాలా తక్కువ. మీ అందరికీ తెలుసు రఫ్లీ 71:29 అని మనకు అందరూ కూడా చదువుకున్నాం వాటర్ టు ల్యాండ్ రేషియో అనేది.
మరి 29% ఉన్నప్పుడు ఇఫ్ ఇట్ స్టార్ట్ ష్రింకింగ్ ఫర్దర్, మరి నిజంగా మనం ఊహించవచ్చు, అసలే పాపులేషన్ ఏమో పెరుగుతోంది, భూమి ఏమో తగ్గుతోంది, గ్లేషియర్స్ కరుగుతున్నాయి. అలాగే వాతావరణ ప్రభావాలు, ఇప్పుడు క్లైమేట్ యాక్షన్ అనేటువంటి ఒక టర్మ్ కూడా మనం చూస్తున్నాం. క్లైమేట్ యాక్షన్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏమిటి అంటే, వాతావరణంలో మనం ఎప్పుడైతే ప్రీ ఇండస్ట్రియల్ ఏజ్ కంటే కూడా 1.5 degrees కంటే ఎక్కువ మన టెంపరేచర్స్, గ్లోబల్ వార్మింగ్ కారాదు అనేటువంటి ఒక అప్పర్ సీలింగ్ అండ్ అప్పర్ లిమిట్ మనం సైంటిస్ట్ ఒకటి ఉంచారు మనకు. అయితే ఆ లిమిట్ ఎందుకు దాటే పరిస్థితులు కూడా ఇప్పుడు ఎందుకు ఏర్పడుతున్నాయంటే, ప్రజల్లో ఇంకా సస్టైనబిలిటీ అలాగే ప్లానెట్ గురించి అవగాహన లేదు. మనం ఎంతసేపు మన ఇల్లు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనిషి తన సమీప భవిష్యత్తు తరాల గురించి కూడా ఆలోచించట్లేదు. ఈ తరంలో మనం హ్యాపీగా ఉంటున్నామా, వనరులను ఉపయోగించుకుంటున్నామా అన్న ఆలోచనలో ఉన్నాడు, కానీ కనీసం భవిష్యత్తు తరాలకైనా కానీ వాటిని కొనసాగించేలా ఉంచాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా పోతుందేమో. దట్స్ రియలీ, మీరు చేసినటువంటి కమెంట్ అనేది నిజంగా ఇట్స్ హైలీ వాల్యుబుల్. ఎందుకంటే మనిషిలో అటువంటి స్పృహ అనేది లోపించడం వల్ల ఏమవుతుందంటే, అసలు మన పేరెంట్స్ మనకు ఎటువంటి ప్లానెట్ని ఇచ్చారు, మన ఫాదర్స్ మనకు ఎటువంటి ప్లానెట్ని ఇచ్చారో మనకు బాధ్యత లేదా మన పిల్లలకు, అలాగే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఒక మంచి ప్లానెట్ను అందించవలసినటువంటి బాధ్యత ఉంది. మనం ఎంతసేపు మన ప్రాపర్టీస్ని అందిస్తున్నాం, కానీ ప్లానెట్ విషయానికి వచ్చేసరికి మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. అందువల్లే బిల్డింగ్స్ యొక్క హైట్ పెంచాం, అలాగే ఎక్స్ప్లోరేషన్ పేరుతో ఎంత డెప్త్కు వెళ్ళాలో అంత డెప్త్కు వెళ్ళి అసలు కొన్ని చోట్ల అయితే వాటర్ టేబుల్ను కూడా డిస్టర్బ్ చేస్తున్నాం. ఇక ఖనిజ సంపద, ఈరోజు మీరు అన్నట్టు ఖనిజ సంపద విషయంలో కూడా మనం నిజంగా చూస్తూ ఉంటే చాలా నిజంగా దే ఆర్ ఫాలోయింగ్ ది లీస్ట్ రేషనల్ ప్రొసీజర్స్ అని మనం చెప్పొచ్చు. ఏదైతే హైలీ ఇల్లాజికల్ అండ్ ఇల్లీగల్ ఆల్సో. మనకి ఇక్కడ లీగల్ ఫ్రేమ్వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఒక యాక్టివిటీ చేస్తున్నాము అంటే అది ప్రజలకు సంబంధించినటువంటిది, అలాగే దేశానికి సంబంధించినటువంటి ఒక యాక్టివిటీ చేస్తున్నామంటే హౌ ఫార్ ఇట్ ఈజ్ లీగల్ అనేది లీగల్ ఫ్రేమ్వర్క్లో ఉందా లేదా అనేది చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా లీగాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, అలాగే రిసోర్స్ యూస్ఫుల్నెస్ టు ది సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చూసినప్పుడు ముందు తాను ఏం చేయాలంటే ఇటువంటి ప్రాసెస్ను, ఇటువంటి మేనేజరియల్ స్కిల్స్ను ఉన్నటువంటి ఒక టీంని ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఒక స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ని క్రియేట్ చేసి దాని ద్వారా మినరల్ ఎక్స్ట్రాక్షన్ కానివ్వండి, మైనింగ్ యాక్టివిటీ కానివ్వండి. ఎందుకంటే ఈ మధ్య మనం చూసాం ఏపీలో కూడా కొన్ని చోట్ల చాలా కేసెస్ వచ్చాయి, వాటిని డైరెక్ట్గా డీల్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ మైనింగ్ యాక్టివిటీ చాలా విపరీతంగా ఉందండి. అక్కడ మనకు ఎంత బాధ అవుతుందంటే, అసలు వాళ్ళు తీసుకున్న పర్మిషను ఒక విలేజ్లో ఉంటే అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్తో మిగతా అఫీషియల్స్తో కొల్యూడ్ అయ్యి వేరే ఊర్లో వాళ్ళు మైనింగ్ చేస్తూ ఉన్నారు. నిజంగా మేము ప్రకాశం డిస్ట్రిక్ట్లోనే చూసాం క్లాసిక్ కేసు. అక్కడ ఒక డిస్ట్రిక్ట్లో వారు తీసుకున్నారు, దర్శి దగ్గర తీసుకున్న వాళ్ళు అసలు మైనింగ్ యాక్టివిటీ ఇంకో చోట ఉంది. మరి ఇంత గ్లేరింగ్గా ఇట్ ఈస్ బిఫోర్ యువర్ ఐస్. మీరంతా యు ఆర్ ఆల్ ఇన్ సచ్ సీనియర్ అండ్ కోవిటెడ్ పొజిషన్స్. పర్మిషన్ తీసుకున్న విలేజ్కు, మైనింగ్ యాక్టివిటీ జరుగుతున్న విలేజ్కు డిఫరెన్స్ మీరు కనుక్కోలేరా? మైనింగ్ అంటే అదేదో చాలా చిన్న యాక్టివిటీ కాదు, అది జరగాలంటే అది తెలియకుండా దాచిపెట్టి చేసేటువంటి వ్యవహారం కూడా కాదు, అది ఏదో రాత్రి వచ్చి తీసుకుపోయేటువంటి వ్యవహారం కూడా కాదు. మరి ఇంత పెద్ద యాక్టివిటీ నలుగురి కళ్ళ ముందర బ్రాడ్ డే లైట్లో జరుగుతూ ఉంటే అఫీషియల్స్గా ఉన్న మీరు ఏం చేస్తున్నారు? మరి ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రభుత్వం కూడా కొత్త విధానాలు. ఎందుకంటే ఇప్పుడు పాత పద్ధతుల్లో మనం చూసినట్టయితే అక్కడ ఎప్పుడు కూడా కరప్షన్ కానివ్వండి, సెల్ఫ్ ఇంట్రెస్ట్ కానివ్వండి, ఇలా కొల్యూడ్ అయ్యే యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఒక ఎన్యూ, వీ హ్యావ్ టు స్టార్ట్ ఎన్యూ. ఇక్కడ కొత్త ఒక స్కిల్డ్ పీపుల్తో, ఒక స్కిల్డ్ టీమ్స్తో మనం ఒక ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ను స్టార్ట్ చేసి మైనింగ్ అనేది ప్రభుత్వం తరఫున అటువంటి ఇన్స్టిట్యూషన్స్ కనుక మనం ఇచ్చామనుకోండి, విత్ ఎ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ టు గెట్ అహెడ్ విత్ దేర్ ఓన్ ప్లాన్స్. అలా కనుక మనం ఒక ఫ్లెక్సిబిలిటీ ఇచ్చామంటే డెఫినెట్లీ వాళ్ళు ఏం చేస్తారంటే సైంటిఫిక్ బేసిస్లో నిజంగా అక్కడ ఎక్స్ప్లోరేషన్ అనేది చేసి మన దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదలో ఈరోజు మనం నిజంగా ప్రభుత్వం అందుకుంటున్నది, తద్వారా ప్రజలకు వస్తున్నది, ఇట్ ఈస్ లెస్ దెన్ 20%. ఓకే, 80% ఈస్ గోయింగ్ డైరెక్ట్లీ ఇన్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ ది సో కాల్డ్ ప్రైవేట్ పార్టీస్. మరి ఎంత హారిబుల్ అండి.
అండ్ మోరోవర్ ఈ విషయంలో ఈ ఖనిజ సంపద విషయంలో త్రవ్వే విషయంలో కావచ్చు లేకపోతే బయటికి తీసే విషయంలో లిమిటేషన్స్ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా విధించాల్సిన అవసరం ఉందేమో. డెఫినెట్లీ మీరు అన్నట్టు ఇది కూడా చాలా మంచి పాయింట్ మీరు రైజ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ రెగ్యులేషన్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఒక ప్రైవేట్ పార్టీకి వీళ్ళు ఇస్తున్నారు, కానీ ఏ విధి విధానాలు పెట్టారు, ఇంకోటి ఏ డెప్త్ వరకు వెళ్ళొచ్చు అన్నారు, టు వాట్ ఎక్స్టెంట్ అండ్ వాట్ టైం అండ్ వాట్ టైప్ ఆఫ్ మినరల్. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, భూమి లోపల ఉండేటువంటి కాన్స్టిట్యూయెంట్స్ చాలా టిపికల్ అండ్ వేరీడ్గా ఉంటాయి. వీళ్ళు తీసుకునే లైసెన్స్ ఏమో ఒక టైప్ ఆఫ్, సపోజ్ మ్యాంగనీసే అనుకుందాం, దాంట్లోనే వీ హ్యావ్ మెనీ వెరైటీస్ ఆఫ్ మ్యాంగనీస్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే లైసెన్స్ ఒక టైప్ ఆఫ్ మ్యాంగనీస్కు తీసుకొని దాన్ని ఎక్స్ప్లోరేషన్ ఏమో ఎక్స్ట్రాక్షన్ ఏమో దే ఆర్ డూయింగ్ ఇట్ టు ది అదర్ పార్ట్స్ ఆఫ్ మ్యాంగనీస్ ఆల్సో ఆర్ టు ఎనీ అదర్ మెటల్. అలా ఎక్స్ప్లాయిటేషన్ అనేది సటిల్ ఫామ్లో, గ్రాస్ ఫామ్లో, ఇంటలెక్చువల్గా, అలాగే ఫోర్స్ఫుల్గా, పవర్ఫుల్గా జరుగుతోంది. కాబట్టి ఇవన్నిటి నేపథ్యాన్ని మనం కనుక తగ్గించాలి అనుకుంటే కనుక ప్రభుత్వము ఇట్ హ్యాస్ టు క్రియేట్ న్యూ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడే ఎలాగైతే మనం ఇంతకుముందు మనం విద్యా విధానంలో చూసాం, కంప్యూటర్ సైన్స్ ఎప్పుడైతే వచ్చిందో మనం అప్పుడు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అనే ఒక కొత్త కోర్స్ ప్రారంభం చేశారు. ఆ తర్వాత ఇంకా స్కిల్డ్ మనకు కంప్యూటర్ ప్రొఫెషనల్స్ కావాలి, ఎందుకంటే అప్పుడు ఇంజనీర్స్ చాలా తక్కువ. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త కోర్స్ ప్రవేశపెట్టింది, ఎంసీఏ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని. మరి ఆ ఎంసీఏ చేసిన వాళ్ళు నిజంగా ఆ టైంలో కావాల్సినటువంటి మ్యాన్ పవర్ యొక్క భర్తీని చేయటంలో చాలా ఉపయోగపడ్డారు. అప్పట్లో ఎంసీఏ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్, ఇట్ వాజ్ సంథింగ్ మోర్ దెన్ ఇంజనీరింగ్ లాగా ఉండి దే వర్ అబ్జార్బ్డ్ ఎవ్రీవేర్. మరి అలాంటి ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్లో అలా చేయగలిగినప్పుడు మైనింగ్లో కూడా మీరు తప్పక చెయ్యాలి. నిజంగా చెప్పాలి అంటే ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి అనేది చాలా మటుకు లోపిస్తోందండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇతర అన్ని విషయాల్లో ప్రజలకు అవగాహన ఉంటుందేమో, కానీ ఖనిజ సంపద విషయంలో వీటిలో ప్రజలకు పెద్దగా అవగాహన ఉండట్లేదు. కేవలం కొన్ని సంస్థలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు మాత్రమే పోరాడుతున్నాయి. ప్రజలు కూడా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. ఇది మనకు పట్టని విషయంలే, మనకెందుకు అనేటువంటి ఒక ధోరణిలో ఉన్నారు. కానీ లాంగ్ రన్లో చూస్తే ప్రతి వ్యక్తి పైన ఆ ప్రభావం పడుతుందనేది ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఐ రియలీ అగ్రీ విత్ యూ ఇన్ టోటల్. ఎందువల్ల అంటే నిజంగా చెప్పాలి అంటే ఇది ఏ ఒక్కరికి సంబంధించిన విషయం కాదు, కానీ ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ మీరు అన్నట్టు చైతన్యం కావాలి. ప్రజలు ఎప్పుడైతే ముందుకు వస్తారో ఇటువంటి అన్యాయాలు అనేవి నిజంగానే అరికట్టబడతాయి. మన ఊర్లలో జరిగేటువంటి మైనింగ్ను మనమే ప్రభుత్వాల దృష్టికి తీసుకోకుండా పోయి అది యథేచ్ఛగా జరుగుతూ ఉంటే మనం కూడా స్పెక్టేటర్స్గా, విట్నెస్గా ఉన్నట్టయితే నిజంగా మనమే కాదు యావత్తు ప్రాంతము, దీనివల్ల దేశము, రాష్ట్రము, దేశము అంతా కూడా కోల్పోయి నిజంగా ముందుకు వెళ్ళవలసిన దేశం అలాగే రిగ్రెసివ్ మోడ్లో వెనక్కి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా గుర్తించాలి, ఇది నా దేశం యొక్క ఖనిజ సంపద, నాకు సంబంధించిన సంపద. కాబట్టి దీనిపై సంబంధించినటువంటి ప్రతి దానిపై నా యొక్క బాధ్యత కూడా ఉంది అని ఎప్పుడైతే ఆ రెస్పాన్సిబిలిటీని ఫీల్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి నేపథ్యాన్ని ఓన్ చేసుకుంటాడో డెఫినెట్లీ ఏ డే విల్ కమ్ వెన్ ఇండియా కెన్ రియలీ మేక్ ఇట్. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ వైనాడ్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఖనిజ సంపదని తవ్వడం ఏదైతే ప్రారంభిస్తున్నారో ఈ తవ్వే క్రమంలో అడవులు నరికేస్తున్నారని ముందుగా చెప్పినట్లుగా, సరే నరికేసినా కానీ ఆ సంపద ప్రజలకు అందుతుందా అంటే మళ్ళీ మీరు చెప్తున్నట్లుగా ప్రైవేటు వ్యక్తుల జోబుల్లోకే వెళ్తోంది. ఒకటి ప్రకృతి పరంగా నష్టపోతున్నారు, సంపద ఏదైతే మనకు దక్కాల్సిందో ఆ సంపదని నష్టపోతున్నాం. సో ఈ విషయాల్లో ప్రభుత్వం ఇప్పటికైనా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం? డెఫినెట్గా మీరు అన్నట్టు ఇక్కడ ముఖ్యంగా ఎన్వైర్న్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంది. మరి అటువంటి ఎన్వైర్న్మెంటల్ ప్రొటెక్షన్ అనేది ఎందుకు ముఖ్యం అంటే మనకు సంబంధించినటువంటి వాతావరణం, అలాగే భూమిపై ఉన్నటువంటి డిఫరెంట్ లేయర్స్, స్ట్రాటోస్పియర్, ఎగ్జోస్పియర్, ఐనోస్పియర్, ఇటువంటి డిఫరెంట్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రొటెక్షన్ మనకు చాలా ముఖ్యం. మనము సోలార్ సిస్టంలో ఉన్నాం కాబట్టి మన ఈ ఎర్త్ అనేటువంటి ప్లానెట్కు ఉన్నటువంటి రెండు మూమెంట్స్ ఉంటాయి. ఒకటేమో ఇట్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ ది సన్, అది రెవల్యూషన్ అయితే ఇట్ ఈస్ సెల్ఫ్ రొటేటింగ్, తన చుట్టూ తాను కూడా తిరుగుతోంది. కాబట్టి ఈ రెండు మూమెంట్స్ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని, ప్రతి ఒక్క స్థితిగతుల్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందువల్ల అంటే ఇది చాలా ఇట్ ఈస్ రియలీ సంథింగ్ అన్ఇమాజినబుల్. ఎందుకంటే వీఆర్ సెల్ఫ్ రొటేటింగ్ యాజ్ వెల్ యాజ్ రివాల్వింగ్ సైమల్టేనియస్లీ. మరి ఇటువంటి నేపథ్యం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏర్పడినటువంటి ఆ ఖనిజాలను కానివ్వండి, వస్తు సంపదను కానివ్వండి, మీరు అన్నట్టు ఈ యొక్క వాతావరణాన్ని కానివ్వండి,
మన అరణ్యాలను కానివ్వండి, ఎందుకంటే మనం చూసాం కాంగో ఫారెస్ట్ అని మీరు వినే ఉంటారు ఆఫ్రికాలో. దట్ ఈస్ కాల్డ్ ది లంగ్స్ ఆఫ్ ది హోల్ ప్లానెట్. అంటే ఇట్ ఈస్ గివింగ్ సో మచ్ ఆఫ్ ఫ్రెష్ ఆక్సిజన్. ఆ కాంగో ఫారెస్ట్ ఇచ్చేటువంటి, ఆ డీప్ ఫారెస్ట్ ఇచ్చేటువంటి ఆక్సిజనే ప్రపంచానికి అంతటికీ కూడా ఊపిరి తీసుకోవడానికి ఒక ఉపయుక్తంగా ఉంటుందంటే హౌ మచ్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దట్ ఫారెస్ట్. అండ్ ఈ రిలీజ్ చేసిన ఇక్కడ రెండు నిజంగా చాలా బాగున్నాయి. ఒకటి ఫారెస్ట్ ఏమో ఫ్రెష్ ఆక్సిజన్ ఇస్తోంది. సరే, మనిషి ఎప్పుడైతే ఫ్రెష్ ఆక్సిజన్ తీసుకుంటాడో మనిషి రిలీజ్ చేసేటువంటి ఈ కార్బన్ రిలేటెడ్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఓషన్స్ స్వీకరిస్తాయి. అంటే ఎంత చక్కటి సమన్వయం ఉందంటే ఈ ప్రకృతిలో. ఓషన్స్ ఒకవైపు, అలాగే ఈ ఫ్లోరా అంటాం ప్లాంట్స్ అండ్ దిస్ ఫారెస్ట్ ఒకవైపు మనకు ఎంత బాగా ఉపయోగపడుతున్నాయి. అలాగే మౌంటైన్స్ మీరు ఇంతకుముందే చెప్పారు, మనకు ఉన్నటువంటి వాటర్ సైకిల్ ఏదైతే ఉందో, రెయిన్ఫాల్ ఏదైతే వస్తుందో దాంట్లో ఎక్కడైతే మౌంటైన్స్ ఉంటాయో అక్కడ క్లౌడ్ జనరేషన్ అనేది సాధ్యమవుతుంది. కాబట్టి మౌంటైన్స్ చాలా స్టిల్గా ఉన్నప్పటికీ కూడా మన వాతావరణంలో ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తూ సైలెంట్లీ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు అవర్ వెల్ఫేర్. అలా సైలెంట్గా ఉన్నటువంటి ఓషన్స్, సైలెంట్గా ఉన్నటువంటి మౌంటైన్స్, సైలెంట్గా ఉన్నటువంటి ఫారెస్ట్ మనకింత మేలు చేస్తూ ఉన్నప్పుడు చైతన్యవంతులైనటువంటి మనము వీటన్నిటిని పరిరక్షించుకుంటూ మన యొక్క ప్రగతికి బాటలు వేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. నేను కూడా ఇటీవల ఒక డాక్యుమెంటరీ చూసినప్పుడు అమెజాన్ నది పరిసర ప్రాంతాల్లో అడవి తగ్గిపోవడం వల్ల కేవలం ఆ ఖండానికి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి ఆ ప్రభావం పడుతోందట తెలియకుండానే. అమెజాన్ ఈజ్ ది ఫారెస్ట్ విచ్ ఈస్ గివింగ్ అస్ ది ఆక్సిజన్. ఆ అమెజాన్ ఫారెస్ట్ అనేవి ఈనాటికి కూడా మనకు వాటిలో ఉన్నటువంటి ఆ జీవజాలం యొక్క బయోడైవర్సిటీ అంటాం కదా, అది ఇప్పటికి కూడా డీకోడ్ కాలేదు. అవి ఎంత థిక్ ఫారెస్ట్ అంటే ఈరోజు కూడా కొన్ని పార్ట్స్లో సన్ రేస్ అనేవి ఇంకా భూమికి తగలలేదంట ఈరోజు కూడా. ఓకే, అంటే అంత థిక్ ఫారెస్ట్ అమెజాన్ ఫారెస్ట్. కాబట్టి ఆ అమెజాన్ ఫారెస్ట్, ఆ నైల్ రివర్ అనేవి నిజంగా చాలా అద్భుతమైనటువంటివి, ప్రకృతి మనకిచ్చినటువంటి వరప్రసాదాలు. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా కనుక ఎప్పుడైతే ప్రభుత్వాలు ఆలోచించి వాటికి ప్రత్యేకమైనటువంటి మార్గాలను అన్వేషించి తద్వారా కనుక ఆ సంస్థల ద్వారా కనుక చేపడతాయో అప్పుడు నిజంగా మన దగ్గర ఉన్నటువంటి వనరులు మన సమాజానికి ఇచ్చి మన లక్ష్యమైనటువంటి సమసమాజ నిర్మాణం అనేది తప్పక నెరవేరుతుంది. ఇంకో విషయం ఏంటంటే అంటే ఈ ఖనిజాలు ఇతర గ్రహాల పైన కూడా దొరుకుతాయేమో, కానీ ఈ ప్రకృతి మాత్రం ఈ గ్రహం పైన మాత్రమే పరిమితమై ఉంది. మీకు తెలుసో లేదో కానీ యురేనస్, సాటర్న్లో వజ్రాల వర్షం కురుస్తుందంట కార్బన్ గనిభవించి. అట్లాంటిది అంటే ఇటువంటి సంపద అంతా ఇతర గ్రహాల్లో, లేకపోతే మనం మనిషి డెవలప్ అయ్యే కొద్దీ వేరే గ్రహాల్లో కూడా వెతుక్కోవచ్చు. కానీ ఈ ప్రకృతి ఈ గ్రహానికి మాత్రమే పరిమితమైంది. దాన్ని కాపాడుకోలేకపోతే ఇతర గ్రహాల్లో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడం కూడా కష్టమే. దిస్ ఇస్ రియలీ వండర్ఫుల్. మీరు చెప్పింది అక్షర సత్యం. ఎందువల్ల అంటే ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రకృతి అనేది కేవలం ఈ మానవాళికే లభించినటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక ప్రకృతి వరంగా మనం భావించాలి. ఎందువల్ల అంటే మిగతా ప్లానెట్స్లో మీరు అన్నట్టు వజ్రాల వర్షం ఉంది, అలాగే రకరకాలైనటువంటి ఖనిజాలు విరివిగా దొరుకుతున్నాయి. ముఖ్యంగా లాట్ ఆఫ్ స్పేస్ ఈజ్ దేర్. మరి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ కన్స్ట్రెయింట్, ఇప్పుడు మనం హాంకాంగ్కి వెళ్ళామనుకోండి, మనకిప్పుడు ఈ స్టూడియోలో దే విల్ హ్యావ్ 4 స్టూడియో అపార్ట్మెంట్స్ అంటారు, అంత చిన్నగా ఉంటాయి. ఇప్పుడు ఈ స్టూడియోలోనే దే విల్ హ్యావ్ 4 హౌసెస్. అంత చిన్న వాటిల్లో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే హాంకాంగ్లో ఉన్నటువంటి పేస్ ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ ఫాస్ట్. మరి అక్కడ వాళ్ళకు దొరికిన కొంచెం సమయంలో ఆ చిన్న గూడు లాంటి ఆ ఇంట్లో ఉంటూ వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తారు. ఎందుకంటే అక్కడ స్పేస్ అనేది వెరీ వెరీ స్కేర్స్, వెరీ వెరీ లిమిటెడ్. కాబట్టి మనం ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రకృతిని కాపాడుకోవాలి, ప్రకృతి వనరులని మనం రక్షించుకోవాలి. ఆ వనరుల్ని కూడా ప్రతి ఒక్క మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కు కూడా అందేలాగా మనం ఒక మంచి ఫీడర్ సిస్టమ్స్ తయారు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం కనుక చేపడితే, నిజంగా చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వమే కనుక పదవిలో ఉంటే, అది ఈ కార్యక్రమాన్ని చేయాలి అని అనుకుంటే ఇది అసాధ్యం కాదు, సుసాధ్యమే.
రైట్. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ శర్మ గారు. ఈ విషయానికి సంబంధించి చాలా విశ్లేషణాత్మకంగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. మీరన్నట్లుగా ఖచ్చితంగా ఒకవైపు ప్రకృతిని కాపాడుకుంటూ ఖనిజ సంపదని తీసేటువంటి ప్రయత్నం చేయాలి. తీసినటువంటి సంపద దేశంలోని ప్రతి ఒక్కరి సొత్తు కాబట్టి ఆ విధంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ లాభం చేకూరేలా చూడాలి. అండ్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు, కాకపోతే దానికి రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పెట్టాలి. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు మాత్రమే ఇవ్వాలి. లేకపోతే ప్రభుత్వాలు నిర్వహిస్తే డెఫినెట్లీ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం ప్రతి ఒక్కరం కూడా. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ శర్మ. థ్యాంక్ యూ అమ్మా.